సెలబ్రిటీలు చెప్పేవి, చూపించే ప్రతి విషయం కూడా మనలాంటి సామాన్యులకి అద్భుతంగాను, 100% నమ్మకంగాను కనిపిస్తాయి. ఏమోలో కొంచెం అనుమానంగా ఉన్నా చెప్పింది మన అభిమాన నటులు కదా, నమ్మేయొచ్చు అనిపిస్తుంది. సెలబ్రిటీ నోటి నుంచి వచ్చింది కాబట్టి కొన్ని ప్రోడక్ట్లను, చివరికి బెట్టింగ్ యాప్లను కూడా తిరుగులేనిది అన్నట్టే చూస్తూ ఉంటాం. అలా కొన్నిసార్లు సెలబ్రిటీలను గుడ్డిగా నమ్మేసి ఊహించలేని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపులే బెట్టింగ్ యాప్స్కి సెలబ్రిటీలు చేసే ప్రకటనలను నమ్మడం. ఇటీవలే వివిధ రాష్ట్రాల్లో అధికారులు సోదాలు చేసి 6 బెట్టింగ్ యాప్లకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేసి విచారించారు కూడా. ఆయన సిట్ ముందుకు వెళ్లి తన వర్షన్ను వినిపించారు. అసలు నేను ప్రమోట్ చేసిన యాప్ తెలంగాణలో ఓపెనే కాదు, నేను చేసిన పని లీగలే అని చెప్పుకున్నారంట. కాకపోతే ఇలా చేయడం తప్పు అని తెలిసి వెంటనే మానేశాను అని కూడా చెప్పేశారంట. విజయ్ దేవరకొండే కాదు, సిరి హనుమంత్ అని బిగ్ బాస్ ఫేమ్ ఉంది కదా, ఆమెను కూడా ఎంక్వైరీ చేశారు అధికారులు. వాళ్ళు తప్పు చేశారా లేదా అన్నది అధికారులు తేలుస్తారు కానీ వీళ్ళ మాటలు విని భారీగా డబ్బులు కోల్పోయిన వాళ్ళ బాధ ఎవరు తీరుస్తారన్నదే ఇక్కడ మెయిన్ డౌట్. అందుకే సెలబ్రిటీలు చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మేయకండి. ఏదైనా చేసే ముందు కొంచెం ఆలోచించండి.